బిగ్ బాస్ శ్రీజాని బర్నీని మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారో బిగ్ బాస్ హౌస్ లోకి నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే శ్రీజాని అయితే మళ్ళీ అన్ఫేర్ గా ఎలిమినేట్ చేసి పంపిద్దామని చెప్పేసి బిగ్ బాస్ అయితే ప్లాన్ చేశారు. ఎందుకంటే ఇది బిగ్ బాస్ హౌస్, ఎప్పుడు ఏం జరగాలన్నా కానీ అది బిగ్ బాస్ ఇష్టం. ఇంకా ఆడియన్స్ ఓట్స్ ఎందుకు మనకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అన్ఫేర్ జరిగినప్పుడు ఫేర్ గా లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫేర్ గానే ఉండాలి మొత్తం. ఇప్పుడు ఒక ఇద్దరిని తీసుకొచ్చారు, శ్రీజాని అండ్ బర్నీని. భరణికి ఇప్పుడు శ్రీజాతో పోల్చుకుంటే ఓట్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అటు సైడ్ తనుజ ఓట్స్ కానీ అండ్ సుమన్ అన్న ఓట్స్ కానీ రాము ఓట్స్ కానీ అందరికి బర్నీ అన్నకే వేస్తారు. అండ్ శ్రీజాకి వేసేది మాత్రం ఏది కొంతమంది సంజన గారు అండ్ కళ్యాణ్ ఓట్సే శ్రీజాకి పడతాయి. లైక్ డెమన్ పవన్ ఓట్స్ కూడా పడే ఛాన్స్ ఉంది. బట్ 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 శ్రీజాకి అంత పెద్ద గ్రాఫ్ అయితే ఏం లేదు. మాక్సిమం ఇప్పుడు చూస్తే మనం బర్నీ గారే టాప్ లో ఉన్నారు ఈ గ్రాఫ్ లో చూస్తే. సో ఛాన్స్ ఇస్తే ఇద్దరికి ఇవ్వాలి, లేదా అన్ఫేర్ గా పంపించేశారు కాబట్టి శ్రీజాని ఈసారి మాక్సిమం శ్రీజాకే ఇవ్వాలి ఛాన్స్. అంతేకాని ఇలా టాస్కులు పెట్టేసి ఫిజికల్ టాస్కులు ఎక్కువ పెట్టేసి బర్నీ గారు ఇప్పుడు హెల్త్ ఇష్యూ కాబట్టి బర్నీ గారి ప్లేస్ లో బాగా ఆడేవాళ్ళని బర్నీ గారు పంపిస్తారు, అది కామన్, ఇది బిగ్ బాస్ కు ఉండాలి సెన్స్. బట్ శ్రీజ అసలు ఆ చిన్నపిల్ల లైక్ గట్టిగా అరుస్తుంది తప్ప ఫిజికల్ టాస్క్లు కూడా తన 100% ఇస్తుంది, కానీ ఇప్పటి వరకు ఒక ఫిజికల్ టాస్క్ లో కూడా తను గెలిచినట్టు ఆనవాళ్ళు లేవు. సో తనకి ఫిజికల్ టాస్క్లు పెట్టేసి తనని పంపించేద్దామని చెప్పేసి బిగ్ బాస్ అయితే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మీరైతే వీళ్ళిద్దరిలో ఎవరికి ఓటేస్తారు ఈ వీక్? ఎవరుంటారు, ఎవరు వెళ్ళిపోతారు అని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టగానే వీడియోస్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.